రేపటి రోజున పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ఎక్స్ వేదిక ద్వారా ఆయన యొక్క స్పందన అయితే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మాట్లాడుతూ పులివెందుల్లో అప్రజాస్వామ్యక పరిస్థితులన్నీ లేవనెత్తుతున్నారని చెప్పేసి, ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తున్నారు, అధికారులు పోలీసులు అందరూ కూడా కుమ్మక్క అయ్యారని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లో పోస్టుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ అవట్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున జరగనున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రౌడీ రాజకీయంగా చేస్తున్నారు, వాటన్నిటికీ ఉదాహరణలే ప్రస్తుతం పులివెందుల మండలంలో కావచ్చు, ఒంటిమిట్లో జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా దానికి ఉదాహరణే. మొత్తంగా ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నికల్ని వాళ్ళంతా కూడా చాలా రౌడీ రాజకీయ పద్ధతిలో చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక రౌడీల్ని గూండాల్ని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రౌడీ మూకతోటి వీళ్ళు ఈ ఎన్నికలు గెలవబోతున్నారు, లేకపోతే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగట్లేదు, తర్వాత ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఖూనీ చేస్తున్నారు, ఇలా కొత్త కొత్త పదాలు మాట్లాడుతున్నారు. మీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఏవైతే ఖూనీ అయ్యాయో అవన్నీ ఇవాళ సజీవంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఈయన అంటున్నారు పోలీసులతో కుమ్మక్కయ్యి కొంతమంది అధికారులు, తర్వాత టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి జెడ్పీటీసీ ఎన్నికల్ని ముఖ్యంగా పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు హైజాక్ చేయడానికి చూస్తున్నారు. ఒకటి హైజాక్ చేయడం ఏమిటో, హైజాక్ ఎవరిని చేస్తారు? విమానాలు హైజాక్ చేస్తారు ఏదైనా డిమాండ్లు ఉంటే. ఎన్నికలు ఎలా హైజాక్ చేస్తారు? పోనీ ఎన్నికల్లో వాళ్ళు నెగ్గుదామని చూస్తున్నారంటే అర్థం ఉంది, ఈసారి నెగ్గుతారంటే అర్థం ఉంది. ఈసారి తెలుగుదేశం కూటమే నెగ్గుతుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది 100% ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా మాట్లాడారని మనం అనుకుంటాం. కానీ హైజాక్ చేయడానికి ఏదైనా హెలికాప్టరా, లేకపోతే విమానమా, లేకపోతే ఇప్పుడు ఏమైనా వీళ్ళందరూ కూడా ఏమైనా గూండాలా? అవేం కాదు కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు అసలు ఈ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగబోవు, తర్వాత అసలు ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు రకరకాలుగా వీళ్ళు ఇబ్బందులు పెట్టారు అంటున్నాడు అని ఆయన ఒక 9 పాయింట్స్ ఏకంగా ట్వీట్ చేశాడండి. అంటే ఆయన ఎలాగ రాయరు కాబట్టి బాధ లేదు, బరితెగింపు రాజకీయాలకి వీళ్ళు తెరదీశారు. అసలు బరితెగింపు అంటే ఏంటో, తెరదీయడం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అసలు ఎక్కడా కూడా నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఏకపక్షంగా వాళ్ళని వాళ్ళే ప్రకటించేసుకుని గతంలో అసలు తెలుగుదేశం వాళ్ళని ఏజెంట్లను కూడా పెట్టనివ్వకుండా అన్ని రకాలుగా చేసిన వాళ్ళు ఇవాళ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత పోలీసుల అరాచకాలు ఎక్కువైపోయాయి ఈ ఒంటిమిట్ట ఇవన్నీ కూడా వీళ్ళు పులివెందుల జెడ్పీటీసీ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అంటున్నాడు ఆయన. తర్వాత నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ గడప తొక్కని వాళ్ళను కూడా, ఎలాంటి కేసులు లేని వాళ్ళను కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తున్న వాళ్ళందరినీ పోలీసులు వేధిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ హయాంలో కదా జరిగాయి. 41A నోటీసులు ఇవ్వడం, అసలు ఏ నోటీసు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అరెస్ట్ చేయడం. సో అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది అందరికీ కూడా, ప్రజలకి. తర్వాత ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందుల్లో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయట. మరి ఏంటో మాకు తెలియదు. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్ళిన శ్రీకాంత్, తర్వాత నాగేష్, తన్మోహన్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా దాడికి దిగారట. సో మీరు కనుక వైఎస్ఆర్సీపీ తరఫున అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని ఈ రకంగానే మేము ఇబ్బందులు గురి చేస్తాము, దాడులు చేస్తామని చెప్పారట. ఇకపోతే ఆగస్టు 8న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాళ్ళని కూడా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిని కూడా హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండవారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారు మీద టీడీపీ గ్యాంగులు దాడి చేశాయట. కర్రలు, రాళ్లతో దాడి చేశారట. మరి ఎప్పుడు చేశారు? తర్వాత వేల్పుల రామలింగారెడ్డిని ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. తర్వాత లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అని అంటున్నారు. సో ఈ దారుణాలకు ఎందుకు టీడీపీ ఒడిగడుతోందంటే, మీరు ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో మీరు ముందుకు వెళ్తే మీ మీద ఇలాంటి దాడులు ఉంటాయని చెప్తున్నారు. ఇకపోతే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆగస్టు 6 మధ్యాహ్నం 3:30 నిమిషాలకి
వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారట. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి మీద దాడి చేసిన వాళ్ళని ఒక్కళ్ళను కూడా వీళ్ళు అరెస్ట్ చేయకుండా వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో వేల్పుల రామలింగారెడ్డి మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వీళ్ళ మీద పెట్టారట. సో ఈ రకంగా ఈ తప్పుడు కేసుల్ని పెట్టుకుని వీళ్ళు ఇప్పటికే చాలామందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. సో వీళ్ళందరినీ కూడా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులని, కార్యకర్తల్ని నిర్బంధించే కుట్రలు టీడీపీ చేస్తోంది అంటున్నాడు ఆయన. ఇకపోతే ఇప్పుడు వీళ్ళు భయపెట్టి, బెదిరించి, లేదంటే ప్రలోభ పెట్టిట వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుని అలా ఒక అతని చేత ఇలా తప్పుడు కేసు పెట్టించి ఇట్లా అరెస్టులు చేస్తున్నారు. ఇది అంటే అన్ని విచిత్రంగా ఉన్నాయి వినటానికి కూడా. తర్వాత ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉంటారో, పోలీసులు ఉంటారో వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఇప్పుడు ఈ పోలింగ్ బూతులు ఉంటాయి కదండి, పోలింగ్ బూతులు ఏ గ్రామంలో పెట్టాలో అక్కడ పెట్టకుండా పక్క గ్రామంలో పెడుతున్నారు అని చెప్తున్నాడు ఈయన. తర్వాత ఇందువల్ల ఏమవుతుందంటే 2 గ్రామాల ప్రజలు 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందట. సో 4000 మంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారని అంటే వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఓటేయడానికి వెళ్ళే క్రమంలో వారిని వెళ్ళనీయకుండా బెదిరించడం, భయపడడం చేయటం కోసం ఈ రకంగా పోలింగ్ బూతులు మార్చేశారు అనేది ఈయన ఆరోపణ. సో రిగ్గింగ్ చేసి వీళ్ళు గెలుస్తారు, అది చంద్రబాబు నాయుడు గారు దానికోసం కుట్ర చేస్తున్నారు అంటాడు ఈయన. సో తర్వాత నల్లగొండ పల్లె వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డి మీద ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్టు ఆల్రెడీ చెప్పాడు ఆయన. తర్వాత బైండ్ ఓవర్ ప్రక్రియలో భాగంగా వీళ్ళని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మంది కూడా ఈ తప్పుడు కేసులో రిమాండ్కి తరలించారట. సో మొత్తానికి వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరిని వాళ్ళు అనుకుంటే వాళ్ళని ఇలా తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారని అంటున్నాడు. ఇక ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ తగ్గించేందుకు వీళ్ళు చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగులు అంటే ఎవరికి తెలియకుండా ఉండడానికి, అక్కడ వాస్తవాలు బయటకు తెలియకుండా ఉండడానికి మీడియాని వాళ్ళు కట్టుదిట్టం చేస్తున్నారు. సో వాళ్ళ మీద కూడా దాడులకు సిద్ధమవుతున్నారు. సో లైవ్ వాహనాలను, వారికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ కూడా వైసీపీ వాళ్ళు గతంలో టీడీపీ మీద చేసిన పనులు. అంటే వాళ్ళు చేసిన పనులని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు ముందుగానే ఒక ట్వీట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నాం మనం, మీరు ఇలా ట్వీట్లు చేస్తూ కాలయాపన చేసే బదులు మీరు ఒక్కసారి పులివెందులకు వెళ్ళొచ్చు కదా, పోనీ అరెస్ట్ ఏదో మీరే అవ్వచ్చు కదా, వేల్పుల రామలింగారెడ్డి తరఫున ఇంకెవరి తరఫున. ఇప్పుడు ఎలాగ ఈయన వెళ్తే గొడవలు అయితే ఎలాగ ఆయన ఈసారి జైలుకి వెళ్తాడు అంటే జైలుకి వెళ్తాను భయపడి వెళ్ళటం మానేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ్యత ఉంది? పులివెందులు ఆయన నియోజకవర్గం, ఆయన వెళ్ళాలా అక్కర్లేదా అండి? కూచురు ఇలా ట్వీట్లు పెడుతూ ఉంటాడా? కాదు కదా. అంటే ఒక బాధ్యత లేని ఒక పార్టీ నాయకుడు అనమాట ఆయన. అదేవిధంగా ఈయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎలా చేశారో తెలియదు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఆయన, ముఖ్యంగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి వెళ్లకుండా, అక్కడ ఉప ఎన్నికల్లో పాల్గొనకుండా, అంటే ముందు అసలు వెళ్ళి ఆయన అందరికీ కూడా అడగాలి కదా, మీరు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని అడగాలి కదా. అంటే అది నామోషి ఆయనకి. ఆయన వెళ్ళడు, ఎందుకంటే ఆయనకి సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఉండాలి, ఆయనకు అపోజిషన్ పార్టీ లీడర్ అవ్వాలి ఆయన. తర్వాత ఆయన వెళ్తూ ఉంటే మీకు చుట్టూ మొత్తం పరదాలు కట్టేసి, చెట్లు నరికేసి ఆయనకు ఒక పెద్ద రక్షణ వలె ఉండాలి. అందుకని ఆయన పులివెందులు అయితే వెళ్ళడు. వీటన్నిటినీ మించి ఎలాగా పులివెందుల్లో ఓడిపోతాను, ఈసారి పులివెందులో టీడీపీ కైవసం అవుతుంది, నేను తలెత్తుకుని తిరగలేను కాబట్టి నేను ముందుగానే వెళ్ళనని చెప్పి భీష్మించి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.